గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు అని కృష్ణుడు చెప్పాడు. మనసు నిజంగా ఆ భావంతో ఉంటేనే అది భక్తి అవుతుందని. అవును, పైపైన చేసే పూజలకు అర్థం లేదు అని. అది చాలా ముఖ్యమైన విషయం ఆరవ్. ఇప్పుడు కృష్ణుడు దాన్నే ఇంకా లోతుగా చెప్తున్నాడు. నిజమైన భావంతో ఇచ్చే చిన్న చిన్న అర్పణలు కూడా ఎంత శక్తివంతమైనవో అని. చిన్న అర్పణలు అంటే పూలు, పళ్ళు అలాంటివేనా అమ్మా? అవే మీరా ఇప్పుడు చదివే శ్లోకంలో కృష్ణుడు సరిగ్గా అదే చెప్తున్నాడు. వినండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. ఇందులో కృష్ణుడు చాలా సింపుల్ గా చెప్తున్నాడు. ఒక ఆకు అయినా సరే, ఒక పువ్వు అయినా సరే, ఒక పండు అయినా సరే, ఒక గుక్కెడు నీళ్లు అయినా సరే, ఎవరైనా భక్తితో నాకు ఇస్తే నేను అది అందుకుంటాను అని. ఒక ఆకు, ఒక్కొక్క ఆకు కానీ భక్తితో ఇస్తే చాలు. కాని అమ్మా, కృష్ణుడికి అన్నీ ఉన్నాయి కదా, ఒక్క ఆకు అతనికి ఏమవుతుంది? ఆరవ్, అది చాలా బాగా అడిగావు. కృష్ణుడు వస్తువు కోసం అడగటం లేదు, ఆ ఆకు వెనక ఉన్న మనసు కోసం అడుగుతున్నాడు. ఆ ఆకు ఇచ్చేటప్పుడు మనసులో ఉన్న ప్రేమ, అదే అతను స్వీకరిస్తున్నాడు. అంటే ఏనిస్తున్నావు అనేది కాదు, ఎలా ఇస్తున్నావు అనేది ముఖ్యమా? అదే మీరా. ఒక్క లైన్లో చెప్పాలంటే చిన్న పని అయినా సరే మనసు పెట్టి చేస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది. నువ్వొక ఫ్రెండ్కి చిన్న కార్డ్ చేసినప్పుడు అందులో ఎంత ప్రేమ పెట్టావో అది ముఖ్యం, కార్డ్ ఎంత పెద్దది అనేది కాదు కదా. నిజమే నాన్నా, నేను చేసిన కార్డ్ చిన్నదే అయినా అమ్మకు చాలా ఇష్టమైంది. అదే ఈ శ్లోకం చెప్తున్నది మీరా. ఇప్పుడు కృష్ణుడు ఇంకొక అడుగు ముందుకు వెళ్తున్నాడు. చూడండి. యత్కరోషి యదస్నాసి యద్యుహోషి దదాసి యత్త పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇందులో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఏమిచ్చినా, ఏ కష్టమైన పని చేసినా అన్నిటినీ నాకే అర్పించు అని. ప్రతి పనిని నాకు అర్పించటంగా చెయ్యి అని. అంటే అమ్మ అన్నం తినడం కూడా అర్పించవచ్చా? అవును ఆరవ్, అన్నం తినడమే కాదు, స్కూల్లో చదవటం, ఆడటం, పని చేయటం అన్నీ. కృష్ణుడు అంటున్నది ఏమిటంటే, ఏ పని చేసినా అది నా కోసమే అని చెయ్యకు, ఏదో పెద్ద కారణం కోసం, మంచి కోసం చేస్తున్నాను అనే భావంతో చెయ్యి అని. చూడు ఆరవ్, నువ్వు క్రికెట్ ఆడినప్పుడు నేను గెలవాలి అనే ఒక్క ఆలోచనతో ఆడితే ఒక రకంగా ఉంటుంది, కానీ నా టీం బాగా ఆడాలి అని ఆడితే అది వేరే రకంగా ఉంటుంది కదా. అవునన్నా, టీం కోసం ఆడినప్పుడు ఏదో వేరే ఫీలింగ్ ఉంటుంది. అదే పనిని మనకోసమే కాకుండా ఏదో పెద్ద కారణానికి అర్పించినప్పుడు పని తేలికగా, అర్థవంతంగా అనిపిస్తుంది. అది ఈ శ్లోకం చెప్తున్నది. కాని నాన్న, ప్రతి పనిలో అలా అనిపించడం కష్టం కదా. నిజమే మీరా, కష్టమే. కాని కృష్ణుడు అది అభ్యాసం చేయమని చెప్తున్నాడు. ఒక్కసారిగా కాదు, మెల్లగా. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో దానివల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాడు. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇందులో కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయా రావా అనే బాధ నుండి నువ్వు విడుపు పొందుతావు అని. కర్మ అంటే మన పనులు, ఆ పనుల ఫలితాలు మనల్ని బంధించవు అని. అమ్మా, కర్మ అంటే ఏమిటి? అది మనం ఇంతకుముందు వినాం కదా. కర్మ అంటే మన పనులు. ఆరవ్, మనం చేసే ప్రతి పని, దానివల్ల వచ్చే పరిణామాలు. మనం ఒక పని చేసినప్పుడు దాని ఫలితం ఎలా వస్తుందో అని ఆందోళన పడతాం కదా, అదే బంధం. అంటే పరీక్ష రాసినప్పుడు మార్కులు ఎంత వస్తాయో అని భయపడ్డటం లాంటిదా? సరిగ్గా చెప్పావు మీరా. బాగా చదివావు, అది నీ పని. మార్కులు ఎంత వస్తాయో అది నీ చేతిలో లేదు కదా. ఆ ఫలితం మీద పట్టు వదిలిపెట్టినప్పుడే మనసుకు శాంతి దొరుకుతుంది. కాని నాన్న, ఫలితం పట్టించుకోకుండా ఎలా ఉండగలం? మార్కులు రావాలని ఉంటుంది కదా. పట్టించుకోవడం వేరు, ఆందోళనతో చదవడం వేరు ఆరవ్. నేను బాగా చదివాను, అది చాలు అని అనిపించినప్పుడు ఆ శాంతి వేరే రకంగా ఉంటుంది. ఫలితాన్ని వదిలిపెట్టడం అంటే పని వదిలిపెట్టడం కాదు, ఫలితం వస్తే వస్తుంది అని తేలికగా ఉండటం. అది అర్థమైందా పిల్లలు? ఇప్పుడు కృష్ణుడు ఇంకో విషయం చెప్తున్నాడు, చాలా ముఖ్యమైనది. చూడండి. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహం. ఇందులో కృష్ణుడు చెప్తున్నాడు, నాకు ఎవరూ శత్రువు కాదు, ఎవరూ ప్రత్యేకంగా ప్రియమైనవారు కాదు, నేను అందరికీ సమానంగా ఉన్నాను అని.
కాని ఎవరైతే నన్ను భక్తితో వెతుకుతారో వారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను అని. అంటే కృష్ణుడికి ఒకరంటే ఎక్కువ ఇష్టం, ఒకరంటే తక్కువ ఇష్టమని లేదా? లేదు ఆరవ్, అదే కృష్ణుడు చెప్తున్నది. సూర్యుడు అందరిమీద సమానంగా వెలుతురు ఇస్తాడు కదా, ఒకరిమీద ఎక్కువ ఒకరిమీద తక్కువ అని కాదు. కృష్ణుడు కూడా అలాగే అందరికీ సమానంగా ఉన్నాను అంటున్నాడు. మరి వారు నాలో ఉంటారు అంటే ఏమిటమ్మా? ఎవరైతే భక్తితో వెతుకుతారో, అంటే నిజంగా మనసు పెట్టి ప్రేమతో, వారికి ఆ కనెక్షన్ కలుగుతుంది మీరా. దూరంగా ఉన్నవాళ్లు కాదు, దగ్గరగా అనిపిస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే కృష్ణుడు ఎవర్నీ వదిలిపెట్టడు. అందరూ సమానమే అతని దృష్టిలో. ఎవరైనా సరే, ఏ కులం, ఏ వయసు, ఏ దేశమైనా అందరూ ఒకటే. అంటే నాన్న, స్కూల్లో ఒక పిల్లాడు బాగా చదివినా తక్కువ చదివినా అతనికి కూడా అదే విలువ ఉంటుందా? అవును ఆరవ్, ప్రతి మనిషికి సమాన విలువ ఉంటుంది. అది కృష్ణుడు చెప్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకం వినండి, అది ఇంకా అద్భుతంగా ఉంది. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః. ఇందులో కృష్ణుడు చాలా శక్తివంతమైన మాట చెప్తున్నాడు. ఒక మనిషి చాలా తప్పులు చేసినా సరే, అతను నిజంగా మనసు పెట్టి నన్ను వెతికితే అతన్ని మంచి మనిషిగానే చూడాలి అని. ఎందుకంటే అతని మనసు సరైన దిశలో ఉంది అని. అమ్మా, తప్పులు చేసిన వాళ్ళను కూడా మంచి వాళ్ళంటారా? అది ఎలా కుదురుతుంది? ఆరవ్, కృష్ణుడు తప్పులు చేయడం సరైనది అని చెప్పడం లేదు. తప్పులు చేసిన మనిషి తన మనసు మార్చుకుని నిజంగా మంచిగా ఉండాలని అనుకుంటే అతన్ని మంచి మనిషిగా చూడు అని చెప్తున్నాడు. అంటే ఒక్కసారి తప్పు చేస్తే అంతటితో అయిపోయిందా అని కాదు కదా? అదే మీరా, నువ్వొక ఫ్రెండ్ని మనసు లేకుండా మాట్లాడి హర్ట్ చేశావనుకో, తర్వాత నిజంగా సారీ చెప్పి సరిచేయాలని మనసారా ప్రయత్నిస్తే అది నీ నిజమైన మనసు చూపిస్తుంది. అవునా నాన్న, నిజంగా సారీ చెప్పడం చాలా కష్టం కదా? అవును, కాని ఆ కష్టమైన పని చెయ్యాలని మనసు అనుకున్నప్పుడే అది నిజమైన మార్పు. భక్తి అంటే ఇదే, మనసు సరైన దిశలో ఉండటం. అమ్మా, ఇది చాలా ఫేర్గా అనిపిస్తుంది. ఒక్కసారి తప్పు చేశాడు అని ఎప్పటికీ అలాగే చూడడం కాదు అని. అవును ఆరవ్, కృష్ణుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. మనసు మారాలి, అది ముఖ్యం. ఒక మనిషిని ఒక్క పనిని బట్టి జడ్జి చేయకు అని చెప్తున్నాడు. ఈరోజు మనం చాలా అద్భుతమైన శ్లోకాలు వినాం. ఒక ఆకు చాలు, పని అర్పించు, ఫలితం వదిలిపెట్టు, అందరూ సమానమే, మనసు మారిన వాళ్లని మంచివాళ్లుగా చూడు. ఇవన్నీ ఒకే దారిలో ఉన్నాయి. నాన్నా, కృష్ణుడింత తేలికగా చెప్తున్నాడు కదా, ఆకు ఇవ్వు, పని అర్పించు. కాని అర్జునుడికి ఇది అర్థమైందా? అది చాలా మంచి ప్రశ్న ఆరవ్. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఎవరైనా ఈ భక్తి మార్గంలో రాగలరా అని. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అందరూ అని చెప్తున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు అర్జునుడికి ఏమనిపించిందో చూడాలి. అమ్మా, అంటే నిజంగా అందరికీ అవకాశం ఉందా?